ఓం విరాయ నమః ఓం శుక్రాయ నమః ఓం శ్రీనాయ నమః ఓం నతనాథోజినే నమః ఓం పూజాయ నమః ఓం శ్రీకృష్ణముఖనిస్తుత ఓం శోభమోహరాయ నమః ఓం ఓం శ్రీరానందాయ నమః ఓం భగవద్గే నమః ఓం వై నమః ఓం సర్వజ్ఞానసంపన్నే నమః ఓం శాస్త్రమయే నమః ఓం మాత్రే నమః ఓం సర్వతీర్థమయే నమః ఓం తత్వమస్యాదివాక్యోక్త బ్రహ్మావతారణవిన్యై నమః ఓం విశ్వసంస్కృతసంభూతాయ నమః ఓం విశ్వదర్శనాయ నమః ఓం రమ్యాయ నమః ఓం రమణీయార్థభాషితాయ నమః ఓం విశ్వసిద్ధార్థసంపన్నే నమః ఓం విశ్వసమ్మోహనాసిన్నే నమః శాస్త్రార్థాయ నమః ఓం శివోరఫలకుంభితాయ నమః ఓం ఓం సహస్రాకుల భావార్థ శోభితాయ నమః జనానుమోదనాయ నమః ఓం అక్షరాయ నమః ఓం సంపత్సంగాయ నమః ఓం మకర భావాదూషితాయ నమః ఓం వరషాయ నమః ఓం శ్రీ సూత్ర అమృతతుల్యమైన ఆహారం తినాలని. కానీ అటువంటిది ఇంత ముద్ద తిన్నా చాలు అని అంటే జ్ఞానం కూడా ఇంత చాలంటాము. వెలుతురు రావడానికి జ్ఞానం కూడా ఇంత ఇంత చిన్న ఉత్తి వేస్తాము, అంత నెయ్యి వేస్తాము. యాత్రలో కూడా మీకు ఇప్పటివరకు గోవు తోడవలేదు కదా. యజ్ఞం చేసేటప్పుడు యాత్ర చేసేటప్పుడు గోవు ఇప్పుడు తోడవలేదు కదా. ఎందుకు తోడవలేదు అని అంటే వీధి వీధుల్లో గోవు ఎలా తింటుంది? విషతుల్యమైన ఆహారం తింటుంది. పాపం శరీరంలోకి విషం తీసుకుంటుంది, విషయం లేదు అందులో. అయినా మనకు అమృతం ఇస్తుంది. నీలకంఠేశ్వరులాగా దేవతలకి అమృతాన్ని ఇప్పించాడో, తన విషాన్ని గరలలో దాచుకుని ఎలా అయితే ఇచ్చాడో అలాగా మానవాళికి భగవంతుడు గోమాత రూపంలో ఇచ్చాడు. విషం కూడా తీసుకుని మనకి అమృతం ఇస్తుంది.